హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా త్వరగా రెడీ అయిపోయే కర్డ్ రైస్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇది మనకి లంచ్ బాక్సుల్లో కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి మనం టూర్లు వెళ్ళినప్పుడైనా సరే ఇది రెడీ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎంతో మంచిది. బయట ఫుడ్ తినకుండా దీన్ని తినడం వల్ల చాలా మంచిది. ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది. దానికోసం ముందుగా నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి, ఉడకపెట్టింది. అయితే ఫ్రెండ్స్, ఇంకోటి కూడా చేయొచ్చు. మనం నైట్ పూట అన్నం ఉడకపెట్టి పాలు పోసుకొని తినొచ్చు. అది నా ఇంకొక వీడియోలో మీ అందరి కోసం తప్పకుండా చూపిస్తాను. అది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా ఉంటుంది. అయితే దీనికోసం ముందుగా నేను కప్ రైస్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేను మంచి క్వాలిటీ ఉన్న పాలు తీసుకొని కాగబెట్టుకొని తోడేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా పాలు తోడు వేసుకోండి. ప్యాకెట్ పెరుగు కంటే కూడా ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ముందుగా దీనిలో సరిపడేంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకుందాం. పెరుగు కొంచెం ఎక్కువగానే వేసుకొని కలుపుకోండి. మనకి బాక్స్లో అలా పెట్టినప్పుడు కూడా గడ్డ కట్టకుండా నీట్గా ఉంటుంది. కొంచెం పెరుగు వేస్తే ఏంటంటే మొత్తం పీల్చుకొని పోతుంది అన్నానికి. అందుకని కొంచెం పెరుగు అనేది ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. అయితే ఫ్రెండ్స్, చాలామంది గెంటుతో కలుపుతారు. మనకి గెంటుతో కలపటం కన్నా కూడా చేతితో కలుపుకుంటేనే పెరుగంతా రైస్కి పట్టి మంచి రుచికరంగా ఉంటుంది. గెంటుతో కలిపితే అడుగున రైస్ అడుగునే ఉండిపోతుంది. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. మొత్తం పెరిగేయటం వల్ల ఏంటంటే అది మొత్తం రైస్కే పట్టేసి మనకు గట్టిగానే ఉంటుంది. కొంచెం వాటర్ కలుపుకోవటం వల్ల ఏంటంటే లూజ్ దనం అనేది వస్తుంది. ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని, కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆయిల్ తీసుకోండి. కొంచెం ఆయిల్ తీసుకొని వేడయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. కొంచెం ఇష్టపడే వాళ్ళు పోపు గింజలు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకుందాము. జీలకర్ర ఆవాలు చిటపడేటప్పుడు ఒక్కసారి కలబెట్టుకుందాము. ఇవి వేసిన తర్వాత అదేవిధంగా ఎండుమిర్చిని కూడా ఒక 4 వేసుకుందాము. ఎండుమిర్చి వేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. రెస్టారెంట్లో చాలామంది వెళ్ళి కర్డ్ రైస్ని కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. మనకి అదే స్టైల్లో ఉంటుంది ఈ విధంగా తయారు చేయటం వల్ల. ఎండుమిర్చి మనకి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. పచ్చిమిర్చి మామూలుగా అయితే నేనైతే 4 తీసుకున్నానండి. మీరు కారం ఆల్రెడీ ఎండుమిర్చి కూడా ఉంది కాబట్టి కారం ఎక్కువ వద్దనుకుంటే ఒకటి కానీ 2 కానీ తీసుకోండి, సరిపోతుంది. వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. ఈ ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుందాము. జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకుందాము. బాగా డీప్ ఫ్రై అవసరం లేదండి. కొంచెం ఉల్లిపాయ అనేది మగ్గితే మనకు సరిపోతుంది. ఈ రైస్లో ఎక్కువగా మగ్గితే ఏంటంటే మనకి చేదు అనేది వస్తుంది. అందుకని లైట్గా కొంచెం మగ్గితే మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది. అయితే ఫ్రెండ్స్, జీడిపప్పుని మనము ఎండుమిర్చితో పాటే వేయాలి. నేను మర్చిపోయి ఆనియన్స్ వేసిన తర్వాత వేసాను. అలా అయినా కూడా మగ్గిపోతాయి. కొంతమంది జీడిపప్పు అవి వేపకుండా పచ్చివి తినడానికే ఇష్టపడతారు. అందుకని నేను కొన్ని మాత్రం వేసా, మిగతావి రైస్ మీద వేస్తాను పచ్చివే. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి, లేదా తురుముకోవచ్చు. నేనైతే తురుముతున్నాను. మనకి అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. అల్లం కంపల్సరీ వేసుకోండి, స్కిప్ చేయొద్దు. మిగతా జీడిపప్పు ఇవైనా స్కిప్ చేయొచ్చు, కానీ అల్లం మాత్రం స్కిప్ చేయకండి. అల్లం కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలపెట్టుకుందాము. అల్లం కలపెట్టిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకుందాము. ఇవి కలిపేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందామండి. మిరియాల పొడి ఉంటే పొడి వేయండి, లేకపోతే ఇలా తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేయండి. నేనైతే ఇదిగోండి 2 చిటికెళ్ళ మిరియాల పొడి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలపెట్టుకొని స్టవ్ను ఆఫ్ చేసేసుకుందాము. ఎందుకంటే ఈ వేడికి ఆనియన్స్ ఇవన్నీ మగ్గున్నాయి కదా, ఆ వేడికి మిరియాల పొడి అనేది మగ్గిపోతుంది. ఎక్కువ మగ్గితే ఏంటంటే చేదు అనేది వస్తుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పెరుగన్నంలో వేసి ప్రిపేర్ చేసుకుందాము.
ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇది తాలింపు అనేది కాలుతూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి గరిటెతో కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత దీనిలో దానిమ్మ గింజలు కూడా వేయటం వల్ల చాలా రుచి అనేది చాలా బాగా ఉంటుంది. మీకు ఇష్టమైతే యాప్లు అవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే దానిమ్మ గింజలు ఒక్కటే వేస్తున్నాను. ఇలా దానిమ్మ గింజలు కూడా వేసిన తర్వాత ఒకసారి కలపెట్టుకుందాము. చూసారండి, అంతేనండి. మనకి అన్నం రెడీగా ఉంటే 5 నిమిషాల్లో మనకి లంచ్ బాక్సుల్లో కానీ ఆఫీసులకు కానీ చాలా ఈజీగా క్విక్గా రెడీ అవుతుంది. హెల్త్కి హెల్త్ కూడా చాలా మంచిది. మనకి సమ్మర్లో ఇది బాక్స్లో పెట్టి పంపించడం వల్ల బాడీ అనేది చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి కర్డ్ రైస్ అనేది చాలా ఈజీగా చాలా త్వరగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కర్డ్ రైస్ని తయారు చేసుకొని తినండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చి తీరుతుంది. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. Hi friends, welcome to our channel. Aaha.